దేశంలో చాలా వివాదాస్పదమైనటువంటి సార్ ఏదైతే ఉందో ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా ఇది త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభమవుతుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ, అటు చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ వాళ్ళ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఉన్నారు. అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా, మరీ ముఖ్యంగా మన సానుభూతి పరులైన ఓట్లను కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తగా వహించండి, నిర్లక్ష్యం వహించకండి అని చెప్పి వాళ్ళ శ్రేణులకు ప్రత్యేక అవగాహన తరగతులు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గారు తాజాగా పార్టీ సీనియర్ నాయకులతో కూడా సమావేశమై ఏం మాట్లాడారు అనేది తెలుగుదేశం పార్టీకి రాజ్యగురువు పత్రిక అనబడే దాంట్లో ఫ్రంట్ పేజీలో రాసుకుంటూ వచ్చారు. ఫ్రంట్ పేజీలో ఏం మాట్లాడారు అని అది కనుక చూస్తే మనం ఆశ్చర్యపోతాం. చంద్రబాబు గారు అన్నారు, ఆ పేజీలు ఫ్రంట్ పేజీలు రాశారు ఏమని, మన ఈ సర్ కార్యక్రమం ద్వారా మన ఓటర్లను చాలా జాగ్రత్తగా కాపాడండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా కూడా మన సానుభూతి పరుల ఓట్లు తొలగించగలరు. నేను రెండోసారి చదివిన, మళ్ళీ ఈ మాట ఎలా అనగలుగుతారు అని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినా మన సానుభూతి పరుల ఓట్లను తొలగించగలరు, వైకాపా పనిచేయగలుగుతుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట. జూన్ 2వ తేదీన ఎప్పుడో ఒక అవగాహన తరగతులు కానీ కండక్ట్ చేయబోతున్నారట. అంటే ఇప్పుడు జగన్ అధికారంలో లేకున్నా, రాష్ట్రంలో కేంద్రంలో వీళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళ ఓట్లను కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా తొలగించే అంత బలవంతుడే జగన్మోహన్ రెడ్డి అయితే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలు అర్ధరాత్రి కనీసం 3 సెకండ్లకు ఒక ఓటు వేయనీయకుండా ఆపుకోగలరు కదా. అర్ధరాత్రి 52 లక్షల మంది ఓట్లు వేయనీయకుండా ఆపుకోగలరు కదా. రాత్రి 11:30 తర్వాత 18 లక్షల మంది ఓట్లు వేయడాన్ని ఆపుకోగలరు కదా. అర్ధరాత్రి 2 గంటలకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేసిన దీన్ని ఆపుకోగలరు కదా ఆయన. వీళ్ళ అధికారంలో ఉన్నా కూడా వీళ్ళ ఓట్లను జగన్మోహన్ రెడ్డి తొలగించగలడు అని. చూడండి ఎంత అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బహుశా వాళ్ళు పార్ట్నర్గా ఉన్నటువంటి బీజేపీ అండ్ బీజేపీతో ఆల్మోస్ట్ పార్ట్నర్షిప్ కొనసాగిస్తున్న ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద నమ్మకం ఉండడం లేదా? జగన్మోహన్ రెడ్డి మన ఓటు తొలగించగలుగుతారు జాగ్రత్త అని చెబితే అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంది అండ్ అధికార కూటమిలతో ఎలక్షన్ కమిషన్ పొత్తు పెట్టుకుంది అన్న విమర్శలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్ ఆ మాట అంటే అర్థం ఉంది. అధికారంలో ఉన్న చంద్రబాబు గారే జగన్ మన ఓటును తొలగించగలుగుతాడు అని చెప్పి అన్నారంటే, ఇంకా 2 జేబులు చేతిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా వెళ్ళిపోవాలేమో.